లో ఎస్సీలకి ఎస్టీలకి మరో 50,000 అదనంగా 70,000 అదనంగా కావాలని చెప్పేసి మా శాఖ కోరితే తప్పకుండా దాన్ని కూడా పరిశీలించమని చెప్పేసి చెప్పారని చెప్పేసి మీదకి శివని అమలు చేస్తాను. కాబట్టి మీరు చక్కగా ఇల్లు నిర్మాణం చేసుకోండి. ఇప్పుడు రోడ్లు కూడా వేయటానికి కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను. నేను తప్పకుండా కొంత కలెక్టర్ గారి నిధులతో అదేవిధంగా డిపార్ట్మెంట్ నుంచి కూడా, ఎందుకంటే మన శాసనసభ్యులు వారు ఇటు ఇన్నిసార్లు వచ్చిన శాసనసభ్యులు ఎక్కడ ఉండండ్రు లేఅవుట్లకి, కలెక్టర్ గారు కూడా 10 సార్లు వచ్చారని చెప్పేసి తెలిసింది నాకు. సో కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు కూడా ఈ కాలనీని పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యంతో పనిచేయటం మన అందరూ అదృష్టం అని చెప్పేసి మీకు మనం చేస్తాను. తప్పకుండా ఇప్పుడు కాంట్రాక్టర్ కూడా చెప్పారు, కాంట్రాక్టర్లు కూడా ఎటువంటి సమస్య లేదని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఈ కాలనీ పూర్తి అవుతుందంటూ ఎటువంటి సందేహం లేదని చెప్పేసి మనం చేస్తున్నాను. మరి మీరు ఏదైతే సమస్యలు చెప్పారో నాకు, మరి పోలీస్ శాఖ వరకు కూడా నేను వెళ్ళగానే మా డిపార్ట్మెంట్ నుంచి ఎస్పీ గారికి డీజీ గారు కూడా లెటర్ రాసి ఈ కాలనీలో కొంత అన్సోషల్ ఎలిమెంట్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇక్కడ తిరుగుతూ ఉన్నారు, ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి కొంచెం పెట్రోలింగ్ కానీ లేకపోతే ఏం చేయాలో మీరు తగు చర్యలు తీసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నా. అఫీషియల్గా కోరుతాను, బట్ మిమ్మల్ని మాత్రం నేరుగా కోరుతా ఉన్నా. నేను తప్పకుండా మీకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా పోలీస్ పెట్రోలింగ్తో మీకు ధైర్యంగా నివాసం ఉండే అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాను. అదేవిధంగా లైటింగ్ చెప్పారు, ఒక వారం రోజుల లోపల 100% మీకు మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి లైట్లు వేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా మెయిన్ రోడ్ నుంచి లోపలికి వచ్చే రోడ్డు ఏదైతే ఉందో ఇప్పుడు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను నేను. తప్పకుండా వారు కొంత నిధులు ఇస్తారన్నారు. మా శాఖ నుంచి కూడా, మన హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంత నిధులు కేటాయించి ఆ రోడ్ని వెంటనే ఈ 2 నెలల్లోనే పూర్తి చేసే విధంగా కూడా, మార్చి లోపల పూర్తి చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. నేను వచ్చే సంవత్సరం చక్కటి ఆర్చ్ నిర్మాణం చేసి పిఎంఏవై ఎన్టీఆర్ నగర్ అనే పేరు కూడా నామకరణం కూడా లేఅవుట్కి చేస్తామని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా కేంద్ర ప్రభుత్వం పైప్ లైన్స్ కన్స్ట్రక్షన్ కోసం మనం పైప్ లైన్స్ వేసాం కదా, ప్రతి రోడ్లో ఉన్నాయి కదా. సపోజ్ ఇక్కడ మనం బోర్ వేస్తే మనకి మంచి వాటర్ వస్తుందా? కొన్ని రోజులు టెంపరీ. నేను ఒకసారి డిపార్ట్మెంట్తో కలెక్టర్ గారితో చర్చించి ఎమ్మెల్యే గారితో చర్చించి బోర్లు వేస్తానికి ఎంతవరకు సాధ్యమైందో ఆ నీటి పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించేసి ఆ డ్రింకింగ్ వాటర్ చేస్తాం, డ్రింకింగ్ వాటర్ అరేంజ్ చేస్తాం. డ్రింకింగ్ బోర్డ్స్ అన్ని పనిచేస్తున్నాయా? డ్రింకింగ్ వాటర్ పనిచేస్తుందా? వాటర్ మోటార్లు పనిచేస్తున్నాయా? 18 బోర్లు ఉన్నాయి కదా, ఆ బోర్లతో డైరెక్ట్ పంపింగ్ చేయొచ్చుగా. మీకు ఆ నీళ్లు మీరు వాడుకోవడానికి బాగుంటాయి. ఓకే, ఇంట్లో వాడకానికి అన్నిటికీ ఉపయోగపడతాయి. డ్రింకింగ్ వాటర్ కి అవసరమైతే ట్యాంక్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారు చెప్తున్నాను. ఓకే, మంచి వాటర్ అయితే కలెక్టర్ గారు ట్యాంకర్స్ పంపిస్తా అన్నారు, లేకపోతే ఏం చేయాలో కూడా ఆలోచన చేస్తాం. ఓకే, తర్వాత స్కూల్ గురించి చెప్పారు. అంటే ఎన్ని ఇళ్ళు వచ్చినాయి, ఎంతమంది పిల్లలు ఉంటారో ఏదైనా ఒక సమాచారం కనుక సేకరించగలిగితే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ని కూడా అడిగి ఏదైనా స్కూల్ పెడతానికి సాధ్యమైద్దేమో ఒక ఆలోచన కూడా చేస్తామని చెప్పేసి మీ అందరికీ శ్రేణిగా మనం చేస్తాను. మరి దయచేసి మీరందరూ కూడా ఇల్లు పూర్తి చేసుకుని సౌకర్యవంతంగా ఇక్కడ నివాసం ఉండాలనే లక్ష్యంతో మేమంతా పనిచేస్తాము. తప్పకుండా మీరు ఇల్లు త్వరితగతిన సొంతంగా కట్టుకునే వాళ్ళు కానివ్వండి, లేదా కాంట్రాక్టర్ కట్టేవాళ్ళు కానివ్వండి, వీటిని టార్గెట్ డేట్తో 2 నెలల్లో కాంట్రాక్టర్లు ఇంకో 1,300 ఇచ్చేస్తారన్నారు. అదేవిధంగా సొంతంగా కట్టుకునే వాళ్ళు కూడా కొంచెం కష్టం అనుకోకుండా మీరు కూడా ఆ నిర్మాణాలు పూర్తి చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం. కలెక్టర్ గారు అవసరమైతే మెప్మాలో బ్యాంకు నుంచి అదనంగా 35,000 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నారు. అదనంగా కూడా లోన్ ఇచ్చే అవకాశాలు ఉంటే తప్పకుండా కలెక్టర్ గారు దాన్ని కూడా పరిశీలించి మీకు లోన్ కూడా ఇప్పిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.